See, basically, I got some DMs and I got some information. Why Congress? Why will you support Congress? మరి ఏం చేయాలి? సో బేసిక్గా ఇప్పుడు బత్తాయి గారు నేను అడుగుతున్నా, మరి ఏం చేయాలి? బత్తాయి గారు ఈ రాష్ట్రానికి ఏమని చేశారు? అసలు లీవ్ అబౌట్ ఇండియా ఇండియా గురించి తీసింది, ఇండియాకి కాంగ్రెస్ పార్టీ ఎంత తీసిందో మనం లిస్టు తయారు చేస్తే ఈ బత్తాయి గారు జీవితాలు సరిపోదు ఆ లిస్టులోనికి. సో ఇప్పుడు జస్ట్ తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అప్పర్ మానర్ కట్టింది ఎవరు, గడ్డం కట్టింది ఎవరు, శ్రీశైలం కట్టింది ఎవరు, నిజాం సాగర్ కెనాల్ వేసింది ఎవరు, సింగూరు కట్టింది ఎవరు, నాగార్జున సాగర్ కట్టింది ఎవరు? నాగార్జున సాగర్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ కనీసం ఐడియా ఉందా బత్తాయి వాళ్ళకు? శ్రీరామ్ సాగర్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ కనీసం ఐడియా ఉందా? అప్పర్ మానేర్, లోయర్ మానేర్, మిడ్ మానేర్ అన్నిటికీ డెవలప్మెంట్ చేసింది ఎవరు? అప్పర్ మానేర్, మిడ్ మానేర్ కట్టింది ఎవరు? ఇంత సెన్స్ కూడా ఉండదు వాళ్ళకి అసలు. ప్రాజెక్ట్స్ పైన ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎన్ని లక్షల ఎకరాలు పండుతున్నాయో వాళ్ళకి ఒక నాలెడ్జ్ కూడా ఉండదు. శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా ఎంత కరెంట్ వస్తుందో ఒక నాలెడ్జ్ కూడా ఉండదు. వీళ్ళు మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ గురించి? జస్ట్ ఇరిగేషన్ గురించే 47-48 పెద్ద పెద్ద డ్యామ్లు కట్టింది, 100 కొద్ది రిజర్వాయర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో చేసింది రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరేం చేయాలి? రాష్ట్రానికి గుర్తు పెట్టుకున్నది. 1,00,000 కోట్లు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం కడితే ఒక్క ఎకరం కూడా నీరు వస్తలేదు. ఇప్పుడు బత్తాయి గారు ఒక్క ప్రాజెక్ట్ తెలంగాణ కట్టించి చూపండి. ఇప్పుడే ఇదే క్షణం నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం మానేసి మీ బత్తాయి గారి సంఘం అత్తలేదు. సిగ్గుశరం ఉండాలి ఇంతనన్నా. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేద రైతులకు ఉపయోగపడేది, ఏ రైతులకైనా ఉపయోగపడే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే ప్రాజెక్ట్ బత్తాయి గారు కట్టింది చూపెట్టండి మీరు, అప్పుడు మాట్లాడదాం మనం. హిస్టరీ తెలియదు బత్తాయి గారు. బేసిక్ వాట్సాప్ యూనివర్సిటీ చదువుకున్న చూచేగాళ్ళు ఉంటారు కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది సగం వాళ్ళకి హిస్టరీ తెలియదు. వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు తెలుసుకోండి ప్రజలారా, మీరు తెలుసుకోండి. ఈ రాష్ట్రంలో సింగూరు కట్టింది కాంగ్రెస్ పార్టీ, శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, మిడ్ మానేర్, లోయర్ మానేర్, కడియంస్ ఇవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. 100 కోట్ల రిజర్వాయర్లు కట్టింది, ఎన్నో డ్యామ్లు కట్టింది, ఎన్నో కెనాల్స్ కట్టింది, ఎన్నో లక్షల ఎకరాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నీరు అందిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అది చెప్పుకోవడం చేత కాక ఈ బత్తాయి గారు ఓవర్ యాక్షన్ చేస్తారు.